హాయ్ అండి. చూస్తున్నారు కదండి, ఈ మొక్కల్ని ఆరెంజెస్ అండి. ఇవి కడియపులంక నుంచి తీసుకొచ్చారు. అంటే ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర కడియపులంక ఉంటుంది కదండి, మొక్కలకి ఫేమస్ నర్సరీ కదండి. అక్కడ నుంచి చుట్టాలు వస్తా తీసుకొచ్చారన్నమాట. ఆరెంజెస్ అండి. వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటికి అసలు ముళ్ళు ఉండవండి. మామూలుగా ఆరెంజ్ మొక్కలకి ముళ్ళు ఉంటాయండి. దానివల్ల అవి వేసిన చోట మొక్కలు వేస్తే అవి కాళ్ళకు గుచ్చుకుపోవడం అట్లా చాలా ఇబ్బందిగా ఉంటాయి. వీటికైతే అసలు ముళ్ళు అనేది ఉండదు అనమాట. ఇంకోటి, ఇవి తొందరగా కాపుకొస్తాయంటండి. ఏడాదిన్నరకి మనకి ఆ మొక్కలు ఉన్నాయి చూడండి, అవి కాపుకొచ్చేస్తాయండి. అలాగే పక్కన చూసారా దానిమ్మ చెట్టు, ఆ దానిమ్మ మొక్క కూడా చాలా పెద్ద కాయలు కాస్తుందంట అండి. ఇది కూడా దగ్గర దగ్గర 8 నెలలకి మొదలెట్టేస్తుందంట అండి పూత కాపును. అలాగే పక్కన ఉసిరి మొక్కలు తీసుకొచ్చాను చూసారా, అది హైబ్రిడ్ అండి. తినే ఉసిరే, మనకి స్కూల్ దగ్గర చిన్నప్పుడు అమ్మాయి చూడండి, అటువంటి ఉసిరి మొక్క కాయలే అనమాట. చాలా స్వీట్ ఉంటాయి, గింజ చిన్నగా ఉంటుందని చెప్పారు. అయితే ఇక నిజంగానే జెన్యున్గానే ఉంటాయండి మొక్కలు అవి. అక్కడైతే మేము ఇదివరకు కూడా చాలా వరకు మొక్కలు తీసుకొచ్చాము. అవంతా అల్లుకున్నదంతా ఏంటనుకుంటున్నారు, కాకరాను పొట్లకాయ అండి. పొట్లకాయ పొడుగు విత్తనమే వేసినా కూడా కాయలు పొట్టిగా వస్తాయండి. అలాగే బీరకాయలు కూడా పొడుగు విత్తనాలు వేసినా కూడా మనకి పొట్టికాయలు వస్తాయండి. దానికి కారణం ఏమంటే హైట్గా ఉండాలండి. పందిరి కనుక మనం అల్లించే పందిరి హైట్ తక్కువ ఉంటే ఆ విత్తనం పొడుగు విత్తనమైనా పొట్టిగా వస్తుందండి. అదిగోండి చూడండి, ఆ బొబ్బాస్కాయ మొక్కలు చూసారా, అవి కూడా నారండి. విత్తనం వేసింది కాదు, అక్కడి నుంచే కడియప్లాంక్ నుంచే వస్తా నారు తీసుకొచ్చారు ఇదివరకు. అదంతా 3 అడుగులైనా ఎదుగుతుందో లేదో తెలియదు కానీ కాపు కాసేస్తుందండి. అప్పుడే పూత మీద ఉంది చూసారా. ఇప్పుడు మనం అల్లుకునే ఈ బీర పందిరి కానీ పొట్ల పందిరి కానీ మెయిన్ హైట్ పొడుగ్గా కాయలు రావాలంటే పందిరి అనేది ఎంత హైట్లో కడితే అంత పొడవుగా కాయలు వస్తాయండి. పొట్టిగా వేస్తే కానీ ఆ పందిరి ఆ కాయలు మనకి పొట్టిగా ఉంటాయి అన్నమాట. అయితే ఇది నేను దగ్గరలో ఉన్న రైతుల దగ్గర నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. అదో చూసారా. అలాగే ఈ కాకరపాదుకి పాలినేషన్ అవసరం లేదండి. ఆ పువ్వులు వాటంతట అవే కాయలు అయిపోతాయి. వచ్చి బీరముకి మాత్రం పాలినేషన్ చేసుకుంటేనే ఆ ప్రతి పుందు కాయగా మారుతుందండి, నిలబడుతుంది అన్నమాట. మొత్తం చుట్టూరు పిచ్చి మొక్కలు ఉన్నాయి చూడండి, గడ్డ అంతా వచ్చేసి ఉన్నది. మనం చేతితోటే తీసుకోవాలి తప్పితే మాన్యువల్గా ఎటువంటి కెమికల్స్ కానీ వేయకూడదు. పిచ్చి మొక్కలకి పోవటానికి కెమికల్స్ వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. నేల సారం అంతా తగ్గిపోతుంది, ఫెర్టిలిటీ అనేది ఉండదు అనమాట. ఇదంతా వంకాయ అండి, పెన్నాడు వంకాయ అంటారు వీటిని. పొడుగ్గా బ్లాక్గా ఉంటాయి, తొక్క పలసగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. కొంచెం నూనె వంకాయ అని కూడా లైట్గా పేరు ఉంటుందండి. అంటే నూనె వంకాయ అంటే లైట్గా నూనె అన్నట్టు కాదు కానీ బాగుంటాయి అన్నమాట, కమ్మగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.